తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎలక్షన్స్ అయితే ముగిశాయి. ఇక ఫలితాలు కూడా వెలువడ్డటువంటి పరిస్థితి. ఇక రేపో మాపో దానికి సంబంధించినటువంటి చైర్మన్లు, మేయర్లకు సంబంధించినటువంటి పదవి బాధ్యతల స్వీకరణ కూడా జరగనుంది. చాలా చోట్ల హంగైతే ఏర్పడింది. ఎలక్షన్స్ సమయంలో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఐలు అయితే విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇక ముందు ఎలా వెళ్ళబోతా ఉన్నారు, చైర్మన్లకి అలాగే మేయర్లకి ఎవరికి మద్దతు ఇవ్వబోతా ఉన్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా సిపిఐ జాతీయ నాయకులు పల్లా వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి అసలు సిపిఐ ఎలాంటి ఆలోచన చేస్తూ ఉంది? నిన్న ముఖ్యమంత్రి స్వయంగా మిమ్మల్ని పిలిచి మాట్లాడినట్టున్నారు. ఆ యొక్క భేటీలో మీరు కూడా ఉన్నటువంటి సందర్భం ఏమని చెప్పారు, మీరేం నిర్ణయం తీసుకోవడం జరిగింది? సరే, మేము మొదటగా ఈ ఎన్నికల్లో సిపిఐ 40 మంది కౌన్సిలర్లను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించిన ప్రజానీకానికి ధన్యవాదాలు. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కొత్తగూడెం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల ఎన్నికల అవగాహన కుదరలేదు, స్వతంత్రంగా పోటీ చేశాం. సరే, కొన్ని చోట్ల టీఆర్ఎస్ సపోర్ట్తో పోటీ చేశాం. ఎక్కువ నల్గొండ జిల్లాలో అన్ని కాంగ్రెస్ సపోర్ట్తో పోటీ చేశాం. సరే, అవకాశం ఉన్న మేరకు కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో అవగాహన తర్వాత మేము కలిసే పనిచేస్తూ ఉన్నాం. సరే, స్థానిక సమస్యలు వచ్చినప్పుడు కొద్దిగా పదవి ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నప్పుడు కొన్ని పొత్తులు ఇబ్బంది వచ్చినప్పుడు స్నేహపూర్వకమైన పోటీ చేసే పరిస్థితి కూడా వస్తుంది. సరే, ఇది పార్టీ గుర్తులు కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేము కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చొరవ చేసి అవగాహనతో పోవాలనుకుంటే కొద్దిగా సాధ్యమయ్యేది. కానీ అలాంటి చొరవ రెండు వైపుల నుంచి జరగలేదు. కానీ పోటీ చేయాలి కాబట్టి స్వతంత్రంగా పోటీ చేశాం. కొత్తగూడెం కార్పొరేషన్లో మరి కాంగ్రెస్, కమ్యూనిస్టులు చివరి వరకు పొత్తుల కోసం ప్రయత్నం చేశారు. సీట్ల సంఖ్య కుదరకపోవడం వల్ల స్నేహపూర్వకమైన పోటీ చేసుకోవడం, ఇద్దరికీ సమానంగా సీట్లు రావడం అనేది జరిగింది. 22 సిపిఐకి 22 కాంగ్రెస్కి వచ్చినాయి. ఒకరు వాళ్ళ మద్దతుతో గెలిచారు, ఒకరు అంటే 23 ఉన్నాయి. అట్లాగే టీఆర్ఎస్కు 8 ఉన్నాయి, ఇండిపెండెంట్లు 5 ఉన్నారు. సరే, అవి పక్కకు పెడితే ఈ రెండు పార్టీలకు సమానంగా ఉన్నాయి కాబట్టి మరి రాష్ట్రంలో జాతీయ రాజకీయాల దృష్ట్యా, రాష్ట్రంలో ఉన్న రాజకీయాల దృష్ట్యా మనం కలిసి ప్రయాణం చేయాలంటే మరి ఈ ఎన్నికల్లో మాకు మీరు మద్దతు ఇవ్వాలి. 7 కార్పొరేషన్లు ఉన్నాయి. మరి ఒక కార్పొరేషన్ మాకు ఇవ్వడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదని మరి అడగడానికి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారిని, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. సరే, వారు సానుకూలంగా స్పందించి చర్చల తర్వాత మరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్, సిపిఐ మొదటగా మేయరు, కాంగ్రెస్ డిప్యూటీ మేయరు, 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ మేయరు, సిపిఐ డిప్యూటీ మేయర్గా అవగాహనతో చేసుకోవడం అనేది జరిగింది. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు చెప్పండి. ఈ ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లో ఎవరు ఏ పార్టీతో కలిసి పనిచేస్తే ఆ పార్టీకే సపోర్ట్ చేయాలని సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గం నిర్ణయించింది. ఇప్పుడు ఆ ఎన్నికలకు కొత్తగూడెం దానికి ఏమీ సంబంధం లేదు. మేము ఎవరితో ఎన్నికల్లో కలిసి పనిచేసామో స్వతంత్రంగా గెలిచిన చోట కాంగ్రెస్ పార్టీకే సహకరిస్తాం. ఇక పొత్తులు ఉదాహరణ కొన్ని చోట్ల టీఆర్ఎస్ సహకారం తీసుకున్న చోట ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే చైర్మన్ ఎన్నికలు కూడా బలపరచాలని రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గం. అట్లాంటి పరిస్థితి ఎక్కడైనా కనబడతా ఉందా? మీరు చెప్తున్నటువంటి ప్రాంతాలలో బీఆర్ఎస్తో సిపిఐ పొత్తుగూడి ఎక్కడైనా చైర్మన్ కానివ్వండి, మేయర్ కానివ్వండి సంబంధించేటువంటి అవకాశం కనబడతా ఉందా? ఈ సంప్రదించాల్సిన అవసరం లేదు. మేము ఏ పార్టీతో ఎలయన్స్ పెట్టుకుంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాం. అది నైతిక బాధ్యత. ఆటోమేటిక్గా ఇప్పుడు కార్యదర్శి వారు పార్టీ కూడా నిర్ణయించింది అలాంటి నిర్ణయమే. ఎందుకంటే కింద ఒకరితో కలిసి పైకి ఎవరికి ఇంకొకరికి ఓటు వేయడం అది నైతికంగా సమంజసం కాదనేది మా పార్టీ నిర్ణయం చేసింది. దానికి అనుకూలంగానే మా పార్టీ కౌన్సిలర్లు ఉంటారు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయాలనేది రెండు పార్టీల మధ్య అవగాహన వచ్చింది. అది ఆ ఎన్నికల ప్రకటన కంటే ముందే రెండు పార్టీల నాయకత్వం కూర్చొని చర్చించి ముందుకు పోతాం. జిహెచ్ఎంసీ రాబోతా ఉంది. జిహెచ్ఎంసీలో 300 వార్డులుగా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. సిపిఐకి కూడా అంతో కొంత పట్టున్నటువంటి ప్రాంతాలు చాలా కనబడతా ఉన్నాయి. హైదరాబాదు కమ్యూనిస్టు పార్టీ కూడా బలంగా కనబడతా ఉంది. ఎట్లా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? ఇక్కడ పొత్తులకు ఒకవేళ సయోధ్య కురకపోతే ఎట్లాంటి పరిస్థితి నెలకొంటుంది? సయోధ్య కుదరదనే సమస్య ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవగాహన ఉంటే కుదురుతుంది, అందులో పెద్ద ఇబ్బంది ఉండదు.
మేము అదే చెప్పాము, రేపు ఇంకా కొన్ని కార్పొరేషన్లు మిగిలిపోయినాయి. ఇప్పుడు వరంగల్, ఖమ్మం, అవును. తర్వాత సిద్దిపేట, మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినా హైదరాబాద్, ఇవి కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు, వీటితో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా కలిసిపోవాలనే నిర్ణయం. ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చారు పీసీసీ కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి? కలిసిపోదామని ఇప్పుడు ప్రత్యేకంగా ఇన్ని సీట్లను చర్చించాం కదా, అవును. కలిసి పనిచేద్దాం, కలిసి ముందుకు పోదాం, ఈ మైత్రి కొనసాగిద్దాం అనే ఆలోచన. ఇవన్నీ విషయాలను కూనంనేని గారితో చర్చించారు. ఎందుకంటే కూనంనేని గారు ఈ మీటింగ్లో భేటీలో లేనటువంటి సందర్భం కాబట్టి పార్టీ నిర్ణయం, నేను జాతీయ పార్టీ కార్యదర్శిని, మేమందరం సమిష్టి నిర్ణయాలతోనే పోతాం తప్ప కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి అయినా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు, వ్యక్తిగతంగా పోము, పార్టీలో చర్చించుకొనే పోతాం. ముందు రాబోయేటువంటి ఈ లోకల్ బాడీకి సంబంధించి ఇదంతా బాగానే ఉంది, కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా మీరు పొత్తులో భాగంగా ఇప్పుడు మాట్లాడుకున్నారు, సార్వత్రిక ఎన్నికలు 2023లో భాగంగా. దానికి సంబంధించి ఏమైనా చర్చ వచ్చిందా నిన్నటి భేటీలో? అది ఇప్పుడు ఏం చర్చ రాలేదు. ఇప్పుడు కేవలం ఈ స్థానిక సంస్థల ఎన్నికల అది ఉంటుంది, ఆ వాయిదా ఎప్పుడైనా మేము అడుగుతాం, అవకాశం వచ్చినప్పుడు వారికి అవకాశం వచ్చినప్పుడు గుర్తు చేస్తాం వారికి. ఓకే, థ్యాంక్ యూ. ఇది పల్లా వెంకటరెడ్డి చెప్తున్న మాటలు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి మేము కొత్తగూడెం మేయర్ విషయంలో మద్దతునిస్తామనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక సగంగా మా యొక్క పొత్తు అయితే నెలకొంది అనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అదర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.